ఇలాంటి వాటిని కూడా నేటికి నమ్మి చాలా మంది మోసపోయారు. చాలా మంది భయపడుతున్నారు. బాగా ఉండి 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 ఆరోగ్యం బాగలేకపోతే ఏమంటారంటే, ఎవరైతే వారి మీద కోపంగా ఉన్నారో, ఎవరైతే వారికి పడక ఉన్నారో వారు మాకు ఏదో చేయించారు, ఏదో చేయించాలన్నటువంటి నెపముతో నేటికి కూడా చాటి మనుషుల పట్ల చనుక్కోవడం, గునుక్కోవడం, తిట్టుకోవడం, గొడవలు చేసుకోవడం భయంకరంగా జరుగుతుంది. కనుక మనం ఆలోచన చేయగలిగితే మాత్రపు కట్లు లేకుండా మరి పాము కరిచిందనుకో, మరి ఒకవేళ ఏదైనా జరిగిందనుకో, మరి కట్లు లేకుండా మాత్రగాను అంటే మాత్రపు కట్లు ఉన్నాయి, మాత్రించేటటువంటి కట్లు ఉన్నాయి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మాత్రించడానికి కూడా కొన్ని కట్లు ఉన్నాయి, కొన్ని తెలుగులు ఉన్నాయి. వారు కొంత మరి దైవకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, దయ్యానికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. కానీ ఈ దయ్యానికి ఉన్నటువంటి శక్తులు, ఆ దయ్యం ఎవరిలో నుండి వాటిని కనపరుచుకుంటున్నాయి, ఎవరిలో నుండి ప్రజలు భయపెట్టుకుంటుంది, ఎవరిలో నుండి సత్యము నుండి వారిని వినిపిస్తుంది, అంటే అసత్యములోకి నడిపిస్తుంది అన్నటువంటి విషయాల కొరకే ప్రమైన వాళ్ళ మాత్రపు కట్లు కూడా ఈ సమాజంలో దయ్యము కొందరిలో పెట్టేసింది. కనుక మాత్రపు కట్లు లేకుండా పాలు కరిస్తే మాత్రమే వాళ్ళు ఏమి లేదని చెప్పాడు కదా. కనుక కట్లు అనేవి ఉన్నాయి. ఆ కట్ల వలన కొందరు ప్రజలు భయపడుతున్నారు, ఆ కట్ల వలన కొందరు మనుషులను భయపడుతున్నారు, భయపెట్టిస్తున్నారు. కనుక ఆ కట్ల గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, నిర్గమకాండము 7:11. నిర్గమకాండము 7:11 12 కూడా చూసుకుందాం. నిర్గమకాండం 7:11-12 చెప్తారమ్మా. 11వ అధ్యాయము 7వ అధ్యాయము 11-12 నిర్గమకాండం. అప్పుడు వారి మాంత్రపు కట్ల కలిగినటువంటి మాంత్రికుల గురించి చెప్తున్నాను. మాంత్రిక కట్లు కలిగిన మాంత్రికుల గురించి నేను చెప్తున్నాను. కనుక ఆ మాంత్రికుల గురించి మీరు ఆలోచించే వాళ్ళలో మాంత్రపు కట్లు ఉంటేనే వాడు మాంత్రించేది పనిచేస్తుంది. వాళ్ళు మాంత్రించేటటువంటి కట్లు లేకపోతే వాడు ఎంత మాంత్రించినా కూడా కట్ల మీద పని చేయవు అంటున్నాడు. కనుక చదువునా. అప్పుడు ఫరో తన విద్యాంసులను మాంత్రికులను పిలిపించెను. ఎందుకు విద్యాంసులను మాంత్రికులను ఫరో పిలిపించాడన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళ మోసే ఆ కర్రని ఫరోను అడిగాడు, అయ్యా దేవుడు నా ద్వారా మాట్లాడాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడంలో ఇదిగో నీవు వీరిని నాతో పాటు పంపించాలి. దేవుడు చెప్పాడు, దేవుడు కోరుకున్నాడు. 400 సంవత్సరములు, సుమారుగా 430 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు మీరు విడిచిపెట్టండి, వీరిని పోనివ్వండి, మాకు మరి స్వతంత్రం ఇవ్వండి, మేము కూడా మరి స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మాకు దేశం ఇస్తానన్నాడు, అని పాలు తేనెలో ప్రవహించి దేశం ఇస్తానన్నాడు. కనుక ఆ దేశానికి మమ్మలను మా ప్రజలను తీసుకొని వెళ్ళమని దేవుడు నా ద్వారా మాట్లాడాడు. కనుక ప్రజలు పంపించంటే ఈ ఫరో పంపించాడు, ఆ ప్రజలు. ఎందుకంటే వీడు 100 ఏళ్ల నుంచి వాళ్ళని కఠినమైన బానిసలుగా వారిని చిత్రహింసలు పెడుతూ అనేక రీతిగా వారి యొక్క దేశంలో ఉన్నటువంటి సంపదను పెంచుకోవడానికి ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నటువంటి ఫరో మరి మోసే చెప్పిన వెంటనే పంపించడానికి ఏమైనా అతడు మామూలు వ్యక్తి చెప్పండి, మామూలు వ్యక్తి అతడు ఆ దేశమును ఏలేటటువంటి ఒక రాజు అండి, అధికారి అండి ఫరో. కనుక ఫరో అంటున్నాడు, ఫరో ఎందుకు వీళ్ళనందరి మరి విద్యాంసకులను మరి మాంత్రికులను ఎందుకు పెళ్ళంటాడంటే, మోషే గారు ఒక సూచక్రియ చేశాడు అతని ముందు. ఏం చేశాడంటే, ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి కర్రను కింద పడేశాడు. అంటే అతని ముందు కోటలో కింద పడేసిన కూడా పెద్ద సర్పం అయిపోయింది ఆ కర్ర. అర్థమైందా? కింద పడవేసిన కూడా కర్ర పెద్ద సర్పం అయిపోయింది. మళ్ళీ చేత పట్టుకునే లోపల ఏమైపోయింది?
ఏమైపోయింది? కర్ర అయిపోయింది. అమ్మో అనుకున్నాడు, భయపడ్డాడు. ఎవరు? ఫరో భయపడ్డాడు. ఎప్పుడైతే మోషే గారు ఈ కర్ర ద్వారా చేసిన సూచక్రియని మరి ఆ ఫరో చూశాడో మోషే గారి ద్వారా, ఫరోకు భయం అంటుకుంది. ఫరోకు ఒక ఏం జరుగుతుంది, ఏంటి ఇతడు కూడా మంత్రగాడు అనుకున్నాడు అతను. లేకపోతే దేవుడు నా ద్వారా మాట్లాడేది ఇదేదో మాంత్రిక విద్యకు సంబంధించినదిగా ఉంది కనుక నాకు కూడా తెలిసి ఇలాంటి వాళ్ళు నా దగ్గర కూడా ఉన్నారు ఇలా చేసేవారు, నేను కూడా వారిని పిల్లపుతాను అన్నట్లుగా అపరమైన వాళ్ళరా వారిని తీసుకొని మరి ఆ యొక్క ఫరో కోటలోకి వారిని పిల్లంపాడు. ఫరో కోటలోకి చదువు మరొకసారి ఆ మాటని. అప్పుడు ఫరో తన విధ్వంసులను మాంత్రికులను పిలిపించారు. ఐగుప్తులో శకునగాండ్లు ఎవరైతే ఉన్నారో, మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిల్లంపి వారి మంత్రముల చేత అలాగే చేశారు. వారి కర్ర పడేశారు కింద. వారు కూడా కర్ర మోసేకు ఎదురుగా వారి కర్ర పడేశారు. వీళ్ళు ఎవరి సైన్యం? ఫరో సైన్యం. వారు కూడా కింద పడవేసినప్పుడు వారి కర్రలు కూడా సర్పములు అయ్యాయి. మళ్ళీ ఆ కర్రను పట్టుకున్నప్పుడు వాళ్ళు కర్ర అయిపోయింది. అంటే మోసే నువ్వు మాత్రమే, దేవుడు మాత్రమే కాదు ఈ శక్తిని చేసేది, దైవం కూడా చేస్తుంది అనేటువంటి నిరూపించుకోవడానికి ప్రమేణ వల్లరా ఈ విషయాలు మనకు జరుగుతున్నట్టుగా మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు మాత్రమే చేస్తాడనుకుంటున్నటువంటి ఈ లోకములో, ప్రజలు అనుకుంటున్నటువంటి లోకములో దైవము కూడా ఇలాంటివి చేస్తుంది, మాంత్రికులు కూడా మంత్రం ద్వారా వీళ్ళు కూడా చేయగలరన్నటువంటి విషయాన్ని మరి తెలపడానికి విషయాలు దేవుని వాక్యంలో రాయించాడు. కనుక రాయించాడు అనేటువంటిది మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు కూడా కర్రను కింద పడేసినప్పుడు సర్పమైంది, మళ్ళీ ఆ కర్రను పట్టుకున్నప్పుడు కర్ర అయిపోయింది. మరి ఇప్పుడు ఫరో ఏమనుకున్నాడంటే ఇక మోసే పని అయిపోయింది, ఇక మోసే ఇంకా ఏదైతే ఆ సూచక్రియ నా ఎదుట చేశాడో ఇక అతని సూచక్రియ నాకు పనిచేయదు, నాకు కూడా చదువుగా మాంత్రికులు నా దగ్గర కూడా ఉన్నాడు, వాటన్నింటినీ చేసేటటువంటి అతిశయాకృతిని మరి ఆ మోసే ఎదుటను అలాగనే దేవుని ఎదుటను జరుగునట్లు వీటిని చూపించినప్పుడు మరి నిజంగా మోషే గారి సూచక్రియ వలన మోషే భయపడలేదు. ప్రేమైన వాళ్ళని వాటిని చూసినప్పుడు మోషే భయపడలేదు. మనమైతే భయపడతాం, అమ్మో ఇంకా మనం చేసినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఇంకా మనకేం పనుంది వీటితో అని మరి వెనక్కి వెళ్ళిపోలేదు మోషే. ఏం చేశాడు చూడండి, మనం సార్ ఇది కదా, వారిలో ప్రతి వాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను, కానీ అహరోను కర్ర వారి కర్రలను మింగివేసింది. అంటే వీళ్ళు పడేస్తున్నారు, మళ్ళీ పట్టుకుంటున్నాడు మోసే, కానీ వాళ్ళు కూడా పడేస్తున్నారు పడేసిన తర్వాత వాళ్ళ సర్పం కాకుండా అయిపోయింది. వాళ్ళ కర్రలు పడేసారు కానీ సర్పం కావడం లేదు. అంటే వాళ్ళ మాంత్రికమైన విద్యలు దేవుని యొక్క బలాతిశయం ముందు ఏమైపోయాయన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళ పని చేయలేకపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అవి కట్లు, అవి కొన్నిసార్లే వాళ్ళు చేస్తే అలా అవుతాయి, తర్వాత జరగవు, నిజ స్వరూపంగా అవి జరగవు అన్నటువంటిది మనకు అర్థమైపోయింది. అలాగనే చూడండి నిర్గమకాండము మరి 7:22 వచ్చిందని కూడా చూద్దాం. అసలు దేవుడు ఎందుకు ఇలా మాంత్రికుల ద్వారా కూడా ఇవి జరిగేటట్టుగా మరి ఆ యొక్క దైవం ద్వారా జరిగేటట్టుగా మరి చూపించాడన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే 7:22 వచ్చిన అదే అధ్యాయం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల ద్వారా మళ్ళట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో యొక్క హృదయం కఠినమైన, అంటే ఫరోకి ఇంకా తల బిరుసు పెంచడానికి జరిగించాడు, దేవుడే జరిగించాడు, వాళ్ళు జరిగించలేదు. ఇది మంత్రాల ద్వారా వాళ్ళు మంత్రించినప్పుడు కూడా మళ్ళీ దేవుడే వాటిని కొన్ని సూచక్రియలుగా
జరిగించినట్టుగా మనం చూడగలం. దేవుడి ద్వారానే జరిగేవన్నీ. ఒకానొక సందర్భంలో కర్ణ పిశాచి కలిగిన ఒక లేడీ చనిపోయిన సమూయేలుని ప్రత్యక్షపరుస్తుంది మంత్రముల ద్వారా. అంటే ఇలా మంత్రముల ద్వారా మరి ప్రత్యక్షపరచబడింది కనుక చనిపోయిన వ్యక్తి మరి మళ్ళీ వచ్చి చెవుల ద్వారా మాట్లాడుతున్నాడంటే కారణం అంటే ఆయన శక్తి సామర్థ్యతలు కాదు, దేవుని యొక్క శక్తి కొన్నిసార్లు నువ్వు మంత్రించిన మంత్రుల ద్వారా కూడా మరి నీవు ఏదో చేస్తున్నట్టుగా నేను భ్రమపరుస్తూ తర్వాత మోషే గారి ఫరో గారి హృదయం కఠినపరిచి వాడు ఇంకా కఠిన మూర్ఖుడై మరి మోషే గారి మాట వినకుండా వాని బలమంతా కూడా ఉపయోగించడానికి, వాని శక్తి సమర్థతలంతా కూడా ఉపయోగించడానికి దేవుడు కొన్నిసార్లు అలా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు మర్చిపోతుంది. చాలా పరిశీలనాత్మకంగా ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. వారు చేస్తున్నటువంటి మాత్రాలు చింతకాలు రావడం ఒక అప్పుడు ఉంది, కానీ అయితే వారి మంత్రుల ద్వారా కూడా కొన్నిసార్లు సత్యవంతులను లేక సత్ప్రవర్తన కలిగిన వారిని కూడా దైవం చేయడానికి కొన్ని కార్యక్రమాలు వారి ద్వారా కూడా దయ్యంకి ఇచ్చాడు కొన్ని శక్తులు. ఆ దయ్యం కూడా వీటి ద్వారా కొందరిని నడిపించేటటువంటి అవకాశం ఉంది. ఇది జరుగుమా అతడు మోషే అహరోనుల మాట వినలేదు. మరి ఐగుప్తి శకునగాళ్ళు మాంత్రికులు వారి మంత్రాల ద్వారా ఇలా చేస్తుంటే ఫరో హృదయం కఠినమైంది కనుక జరిగిన దానిని మనసులో పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు తాగలేకంటే నీళ్లు కూడా రక్తం చేశారు. ఎవరో వాళ్ళ మంత్రాల ద్వారా. ఇక్కడ ఎక్కువ సూచన క్రియ జరిగింది. అక్కడ కర్రను వాడేసే కర్ర అయింది. ఇంకోటి కూడా ఉంది చూడండి, ఇంకోటి కూడా చూడండి. అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 7వ వచనం. శకునగాళ్ళు కూడా తమ మంత్రముల ద్వారా అలాగు చేసి ఐగుప్తి దేశంలో దేశం మీద కప్పలు రప్పించాడు. మోసే కప్పల్ని రప్పించాడు. దేవుడు ప్రార్థన చేసి వారు కూడా కప్పల్ని రప్పించారు. మోసే మళ్ళీ పేర్లను రప్పించాడు. అక్కడ మరి వీళ్ళు కూడా పేర్లను రప్పించారు. మరి అనేక రీతిగా ఈగల్ని రప్పించాడు. వారు కూడా ఈగల్ని రప్పించారు. ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఎప్పుడైతే 22వ వచనానికి వచ్చే లోపల నీళ్ళను రక్తంగా మార్చారు. ఎవరు నీళ్ళను రక్తంగా మార్చేటట్టుగా మోషే గారు తన యొక్క కర్రను నీళ్ళలో పెట్టాడు. నీళ్లు రక్తం అయిపోయాయి. కానీ ఇప్పుడు శకునగాళ్ళు నీళ్ళలో వారి యొక్క కర్రను పెడితే మరి నీళ్లు రక్తం కావాలి, కానీ రక్తం కాలేదు. ఆలోచన చేశారా? నీళ్ళు ఏం కాలేదు, రక్తం కాలేదు. అంటే వీరి యొక్క మాంత్రికమైనటువంటి కట్లు, మాంత్రికమైనటువంటి మంత్రములు ఏం చేయలేకపోయాయి? నీళ్లను రక్తం చేయలేకపోయాయి. నీళ్లను రక్తం చేయలేకపోయింది. ఫరో చూసి కూడా తన హృదయమును కఠినపరుచుకొని ఇంకా దేవుని యొక్క శక్తిని గ్రహించకుండా, దేవుని యొక్క బలమును గ్రహించకుండా అతడు ఏం చేసుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే చూడండి, కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 4వ వచనం. వారి విషయము నాగుపాము విషయం. ఎవరిది? మాంత్రికులు కొన్నిటిని ఏదో ప్రజలను భయపెట్టడానికి చిన్న వాటిని చేసినంత మాత్రాన మీరేదో వారి యొక్క బలాతిశయం గొప్పదని, వారు చేస్తున్నటువంటి మాంత్రిక విద్యలు గొప్పవని, వారు చేస్తున్నటువంటి మంత్రముల ద్వారా ఏదైనా సాధించి చేయగలమన్నటువంటి అతిశయము సమాజంలో ఉన్న కొందరు నాటి నుండి నేటి వరకు వాటిని నమ్ముచూ ఉన్నారు. వాటిని వెంబడిస్తూ ఉన్నారు. కనుక వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వారి విషయము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా వాళ్ళు మాంత్రించినను వారి స్వరము
తమకు వినబడబడి నోళ్ళు గురుగుతుంటారు మంత్రాల ద్వారా వాళ్ళ గురువినను చెవి మూసుకొనినట్లు చెవిటి పాము వలె ఉన్నవి. చెవిటి పాము వలె ఉన్నవి కనుక వారి విషయము నాగపాము విషయం లాంటిది అని చెప్తూ వాళ్ళు ఎంత నేర్పుగా మాంత్రించినను మరి నోట్లో మరి చెవిటి వాళ్ళ వల్ల వారి యొక్క నోట్లో మరి మాంత్రముల చేత గునిగినను చెవిటి పాము వలె మరి చెవిటి పాము వలె వారు ఉన్నారు. అంటే వారు ద్వారా ఏమి జరగదు అని చెప్పడానికి మనకి ఈ విషయాన్ని చెప్తాం. కింద చదువు. దేవా వారి నోట పండ్లను విరగగొట్టుము అన్నాడు. అంటే ఎందుకు వారు మంత్రాలు ఎవడైతే మంత్రాలు చేస్తాడో మాంత్రికుల ద్వారా నాకు ఏదో అద్భుత శక్తులు నాకు వశపరచబడ్డాయి, నేను ఏదైతే చేయగలనన్నటువంటివి మరి ఎవడైతే అనుకుంటున్నాడో మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఇదిగో దేవ వారి యొక్క నోటి పళ్ళను విరగొట్టు మూడగొట్టేసే వాళ్ళను. ఎందుకంటే పళ్ళు లేనివాడు ఇప్పుడు కూడా కొన్ని సామెతలు ఉంటాయి. పళ్ళు ఊడగొడితే వాళ్ళ మంత్రము పనిచేయవాడు, పళ్ళు ఊడగొడితే వాళ్ళ మంత్రము పనిచేయవాలి. కానీ పని చేయవు అని చెప్పటానికి దేవుడు వారిలో ఉన్నటువంటి మాంత్రిక విద్యలను కూడా నిష్ప్రయోజనమైనవి కనుక మనం పళ్ళు ఊడగొట్టు కొన్నిసార్లు పళ్ళు ఊడగొట్టేటట్టు పడతామంటాం. అంటే దేని కట్టాడు ఏంటి కట్టాలంటే మాట పళ్ళు ఊడేటట్టు పడతామంటాం. అంటే ఎందుకంటే వాడు ఏదో ఒక మాట మాట్లాడినప్పుడు కానని మాట, లేక మనోభావాన్ని దెబ్బతీసే మాట, లేకపోతే ఏదైనా మాటలాడని మాట మాట్లాడినప్పుడు పళ్ళు రాలుతాయి అంటారు. అంటే పళ్ళు ఎందుకు రాలగొట్టమని కీర్తనకారుడు వల్ల పళ్ళు రాలగొట్టు దేవాన్ని ఎందుకన్నాడంటే వాడు ఏదో పొందుతున్నాడు, వాడు ఏదో మంత్రిస్తున్నట్టుగా సమాజంలో బిల్డప్ చేస్తున్నాడు. కనుక మనం పళ్ళు రాలగొట్టంటే పళ్ళు రాలగొట్టమన్నాడు కనుక మంత్రాలు జరగవు. పళ్ళు రాలిపోయిన వాడు మంత్రిస్తూ మంత్రాలు జరగవని లోపం అంటుంది. కాదు, వాడు ఏదో మంత్రిస్తున్నాడు, ప్రజలు ఏదో భయపెట్టాలనుకుంటున్నాడు కనుక వాడి నోటి పనులన్నీ కూడా రాలగొట్టమన్నాడు. ఆ మాట ప్రతి సందర్భంలో వాడతాడు మనిషి, మాంత్రికాల విషయంలోనే కాదు. ఎవరైనా అడగని మాటన్నా, ఎవరైనా చెప్పకూడని మాటలు చెబుతున్నా, ఎవరైనా తన నోటికి అడ్డు లేకుండా మాట్లాడుతున్నప్పటికీ అప్పుడు పళ్ళు రాలగొట్టేటట్టుగా ఒక దెబ్బేస్తే ఏమవుతుంది, వారి మాట ఆగిపోతుంది. ఆ మాటలాడడానికి వాడిన పదమే తప్ప అది ఏదో మంత్రాల ద్వారా పండ్లలో ఉండేవాడి మంత్రాలన్నీ కూడా ఉన్నాయి అని గుర్తించడానికి కాదు ఆ మాట వాడింది. కనుక ఇంకో మాట చూడండి, ఇంకో మాట అపోస్తుల కార్యం 16 వచ్చింది. అపోస్తుల కార్యం 16 వచ్చింది. ఏమంటున్నాడు, మేము ప్రార్థన కాలమున ప్రార్థన మందిరములకు వెళుతుంటే పుత్తూరు వాళ్ళు దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తమ యజమానులకు బహు లాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. మేము ప్రార్థన కాలంలో ప్రార్థన సమయంలో దేవుని మందిరమునకు లేక ప్రార్థన మందిరమునకు మేము వెళ్తుంటే ఒక పుత్తూరులోనే చిన్నది దయ్యము పట్టినది తమ యజమానులకు బహు లాభము సంపాదిస్తూ సోది చెబుతుంది అంటున్నాడు. సోది అంటే దయ్యం పట్టినది ఏం చెప్తుంది, సోది చెప్తుంది. అంటే దయ్యము పట్టినటువంటిది వాళ్ళందరూ కూడా మంత్రాలు చేసేటటువంటి గారడి విద్యలు చేసేటటువంటి మరి అనేక రీతిలుగా మరి మాంత్రించి వీరందరూ కూడా దయ్యం పట్టింది అన్నాడు. ఎవరన్నారు ఈ మాటని? పౌలు అన్నాడు. అంటే దయ్యము కొంతమందిని సత్యముల నుండి, నీతిలో నుండి, యథార్థతల నుండి, దేవుని వాక్యముల నుండి, దేవుని యొక్క సంకల్పముల నుండి డైవర్ట్ చేయడానికి దయ్యము పట్టి వారేదో మంత్రాలు మంత్రిస్తే ఏదో పోతుంది అన్నట్లుగా మనుషులను భ్రమపరుస్తుంది, మనుషులను భయపెడుతుంది. కనుక ఈ పుస్తకంలో దయ్యము పట్టిన దాని దగ్గరికి చాలా మంది వెళుతున్నారు. వారి బాధలను, వారి యొక్క ఘోషలను, వారి యొక్క
మరి లేమి స్థితిని, వారి యొక్క అనారుష్టిని, వారి యొక్క మనోచింతను చెప్పుకోవడానికి వెళ్తున్నారు ఆ దయ్యం పట్టిన చిన్నదాని దగ్గరికి. అమ్మ మాకు పిల్లలు పుట్టడం లేదంటే ఇప్పుడు కూడా అంటున్నారు కదా, ఇప్పుడు కూడా అంటుంటారు చాలా మంది, నీకు ఎందుకు పిల్లలు కట్టడం లేదంటే రా కళ్ళు దాగి మద్యము దాగి మత్తెక్కి సోది చెబుతుంటారు చాలా మంది. అర్థమవుతుందా? కళ్ళు దాగి మద్యము దాగి, లేకపోతే ఏదో కళ్ళు తాగి, చాలా మందికి భక్తి వస్తుంటది, కళ్ళు దాటి వస్తుంటది భక్తి. చాలా మంది తాగి మాత్రాలు చెప్తారు, మీకు తెలుసో లేదో. అమ్మ తల్లి మాకు ఇన్ని రోజుల నుంచి మేము ఇలా మరి కష్టం చేస్తేనే ఉన్నాం, కుటుంబాలు సైతం మేము ఎంతో ప్రయాసపడుతున్నాం, కానీ మా ఇంట్లో చిల్లిగా కూడా మేడలేదు తల్లి. ఇదిగో అయ్యగారు మేము ఏం చేయాలి అని వాళ్ళ దగ్గర మరి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? సోది చెప్తుంటారు, సోది. ఒరే నువ్వు అది చేయరా, ఒరే నువ్వు ఇది చేయరా, అమ్మ నువ్వు అది చేయమ్మా, నువ్వు ఇది చేయి, నువ్వు 100 ఏమంటారు ఇంకా అవన్నీ చెప్పడానికి వీలు పడదు. కానీ మరి రకరకాలుగా ప్రేమైన వాళ్ళ మనుషులను దాచుకొని ఈ భూమి మీద వారి పాపమును గడుపుకుంటున్న ఎంతో మంది మాంత్రికులు ప్రేమైన వాళ్ళ ఈ ప్రపంచంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. కనుక వారి మాటల వల్ల, వారి యొక్క మంత్రముల ద్వారా ఏదో జరుగుతుంది అనుకున్నటువంటి భ్రమ మిమ్మల్ని దయ్యము పెట్టేస్తున్నట్టుగా మనం ఆలోచన చేయగలుగుతున్నాం. కనుక నేను చాలాసార్లు ఏదైనా అంతరాలు కూడా వేసిన, ఏదైనా నిమ్మకాయలు మంత్రించి పెట్టినా, ఏదైనా టెంకాయలు మంత్రించి పెట్టినా, ఏదైనా పెట్టినా నేను బేకని దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాము కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామని కూడా మరి శాసన చేయడానికి కూడా సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు నన్ను ఇంత విశ్వాసంలోకి, ఇంత మరి తీవ్రమైనటువంటి ఆలోచనలోకి తీసుకువెళ్ళడానికి నాకు బలము శక్తిని ఇచ్చింది ఏంటంటే వాక్యమే. వాక్యములో మోషే గారు మరి నీటి మీద కర్రలు పెట్టినప్పుడు నీళ్లు రక్తంగా మారిపోయాయి, కానీ మాంత్రికులు అలా చేసినప్పుడు జరగలేదు. అంటే దేవుని యొక్క శక్తి ముందర ఈ దైవ శక్తి పని చేయదు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క బలము ముందర ఆ యొక్క దైవం యొక్క మాంత్రికుల యొక్క మంత్రాలు పని చేయవన్నటువంటివి మనకు అర్థం చేసుకోవాలి. నేటి కూడా ప్రేమైన వాళ్ళు చాలా మంది మందిరాలకు వస్తున్నారు, చాలా మంది చర్చిలకు వస్తున్నారు, చాలా మంది క్రైస్తవులు ఉన్న వీటిని ఆశ్రయిస్తే వారిగా ఉన్నారు. ఏదో దేవుడు చేయని మీరు ఏదో చేస్తారనుకోవడం వారి మూర్ఖత్వం, వారి యొక్క అవివేకం. కనుక అలాంటి అవివేకులు చాలా మంది రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అలాంటప్పుడు వీళ్ళు క్రైస్తవ జాబితాలో క్రైస్తవులు అనడానికి కూడా యువకులు కాదు, ఇలాంటి వాటిని అనుసరించేవారు. నిజమైన క్రైస్తవులు దేవుడు మాట నమ్ముతారు, దేవుడు మాటనే సత్యం అనుకుంటారు. ఇవన్నీ కూడా ధైర్యం చేసేటటువంటి కొన్ని కట్ల ద్వారా వీళ్ళు చేస్తారు. ఇంకో కొన్ని విషయాలు, కొంతమంది పెద్ద పెద్ద జాదుగాలు అని చెప్పి పెద్ద పెద్ద సిటీలలో వారు పెద్ద పెద్ద మరి కళ్యాణ మండపములు కానివ్వండి, పెద్ద పెద్ద మరి ఆడిటోరియంలో తీసుకొని వాళ్ళు మంత్రాలు మంత్రిస్తుంటారు. వాడు కట్చిప్ తీసుకుంటాడు, కట్చిప్లో నుండి డబ్బులు తీసుకుంటాడు, ఇలా డబ్బులు తీసుకుంటాడు అందరికి. అర్థమవుతుందా? జాబులు అంటే కట్లు, కొన్ని కట్లు మాంత్రికమైన కట్లు. మరి అన్ని డబ్బులు తీసేవాడు, వాడి ప్రయాస అంతా కూడా దేని కొరకు ప్రయాసపడుతుంటాడు? కూటి కొరకు కోటి విద్యలు. కోటి విద్యలు అయినప్పుడు వాడు జాదుగాడు ఒక కర్చీపులో నుండి 500 నోట్లు తీస్తాడు, ఒక కర్చీపుల నుండి 2000 నోట్లు తీస్తాడు, ఒక కర్చీపుల నుండి 100 రూపాయలు తీస్తాడు. ఇలా వాడి యొక్క మంత్రాల ద్వారా ఇన్ని నోట్లు తీస్తున్నప్పుడు వాడి దగ్గర చెప్పండి, వాడి పెద్ద పెద్ద వ్యాన్లు, పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద వారి యొక్క వారి యొక్క మంత్రాలకు సంబంధించిన ప్రజలు, డ్రస్సులను, ఎన్నెన్నో లైటింగ్ని, ఎన్నెన్నో మరి కుర్చీలను, ఎన్నెన్నో మరి వీటన్నింటినీ తరలిస్తూ ఉంటాడు. తరలించిన తర్వాత ఏమంటాడు తెలుసా? అక్కడ డబ్బులు ఇవ్వాలండి, వాడికి టికెట్ పెడతాడు. దానికి ఇవన్నీ చూడడానికి ఏం పెడతాడు వాడు? టికెట్ పెడతాడు. టికెట్ కొనాలి, 100 కొనాలన్నా, 200, 1000 రూపాయల, 2000 టికెట్స్ కొనాలి. ఆ ఆడిటోరియంలో వాడు జాదుగారు మరి మంత్రించేటటువంటి ఆ మంత్రాలన్నింటినీ చూడటానికి ఏం చేయాలి? టికెట్స్ కొనాలి. అది 1000 కావచ్చు, 500 కావచ్చు, 200 కావచ్చు, 100 కావచ్చు.
నువ్వు కొని వెళ్ళాలి. అంటే ఇన్ని డబ్బులు తీసిన వాడు మరి ఎక్కడెళ్ళి టికెట్ పెట్టుకొని ఇంత వాడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో కూర్చొని ఒక కర్చీఫ్ తీసుకొని వాడు మరి వాడి యొక్క సహనం కోల్పోయేంత వరకు డబ్బులు తీసి ఆ డబ్బుల వల్ల బాగా ప్రతిపెట్టెలలో బీరువలో వేయించుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు వీడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళరా, వీరి దగ్గర ఉన్నటువంటి మాత్రపు కట్లు, మహాజ్ఞాని మాట్లాడాడు ఆ విషయాన్ని. మాత్రపు కట్లు లేకుండా పాము కరిచినేయడం మాంత్రికాని వలన ఏమి కాదు. అంటే మాంత్రికమైన కట్లు ఉన్నాయి కొన్ని. ఆ కట్ల వల్ల వీడు కొంత సమయం దానికి సమయం ఉంటుంది. వాడు కొంత సమయం వరకు వాళ్ళు అనిచ్చే తర్వాత వాడు తీసిన 500 రూపాయల కాగితం ఉంటుంది. తర్వాత వాడు తీసిన మరొక 500 రూపాయలు మనకి తెలియని రీతిలో కొన్ని షాట్లను కూడా కొన్ని షాట్లను, వీడియో షాట్లను కూడా నేను అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను కొన్ని. ఎందుకంటే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అన్నటువంటివి కూడా అర్థమైందా. కనుక ప్రేమైన వాళ్ళరా, మరి నిజంగా అంటే దేవుని యొక్క విద్య మీద అవగాహన లేనివారు, దేవుని యొక్క వాక్యం పట్ల అవగాహన లేనివారు, లోక సంబంధమైన చదువులు చదివినా నీకు వీటికి మోసపోతావు, వీటిని నమ్మేస్తావు. కానీ దేవుని విద్యను నువ్వు తెలుసుకుంటే, దేవుని జ్ఞానమును నువ్వు తెలుసుకుంటే వీటిని నమ్మేటటువంటి అవకాశం ఉండదు. ఏమిటి ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి దేవుని వాక్యం తెలిసిన వారికి తెలుసని ప్రేమైన వాళ్ళరా ముక్త కంఠంగా చెబుతూ మరి నిజంగా ఎంతో గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఈ మాటను ముగింపు పలుకులుగా ఇంకా మనం ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాంత్రిక విద్యల గురించి. మరి ఆ రోజుల్లో అపోస్తులు దేవుని వాక్యమును ప్రకటిస్తుండగా, దేవుని వాక్యమును ప్రకటిస్తున్న గుడ్డి వారిని బాగు చేస్తున్నారు, గుడ్డి వారిని నడిపిస్తున్నారు, చోటు వారిని వెంకటిస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతున్నారు, పక్షి వాయువు గల వారిని లేపుతున్నారు, పక్షి వాయువు నుండి విముక్తి కలిగిస్తున్నారు. కనుక అనేకమైన మహత్కార్యాల సూచక్రియలు అపోస్తుల ద్వారా దేవుడు జరిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తిని ఒకసారి చూస్తారమ్మా మాట. ఒక వ్యక్తి వచ్చాడంట. ఎవరు? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 15-16 వచనాల్లో. అపోస్తుల కార్యం 13 వచనం నుండి చూద్దాం. 13 వచనం నుండి ఉంటుంది. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులలో ఉన్నారు. వీళ్ళు దేశ సంచారం చేస్తూ, వీళ్ళు కూడా ఈరోజు ఎంతో మంది మాంత్రించేవాడు అందరూ ఒక చోట ఉన్నాడు. వాడు దేశ సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు మంత్రముల ద్వారా అనేక మందిని వాడు డబ్బు సంపాదించుకోవాలని టికెట్స్ పెట్టి యూదులలో కొందరు అపోస్తులు చేస్తుంటే వీళ్ళు కూడా వచ్చి పౌలు ప్రకటించుచుండగా, పౌలు మహత్కార్యములు చేస్తుండగా యేసు తోడని పౌలు గారు అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు చెప్పి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి చేస్తూ ఉంటే వీళ్ళు కూడా దేశ సంచారకులైన మాంత్రికులు కూడా ఈ మాటను విని పౌలు ఎలా చేస్తున్నాడో చూస్తూ నేర్చుకొని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు, మాంత్రించుటకు వీళ్ళు కూడా మొదలు పెట్టారు. మాంత్రాలు ఇప్పుడు కూడా మాంత్రిస్తున్నారు చాలా మంది. బైబుల్ పట్టుకొని, బైబుల్ కొంతమంది పీటర్ అనే ఉండేవాడు మా సమస్యలు, ఎప్పుడు కూడా అతను కూడా మాంత్రిస్తాడు. చనిపోయాడు అనుకుంటే కొంతకాలం కింద మాంత్రించే వాళ్ళు బైబుల్ పట్టుకొని కూడా క్రైస్తవులు ఉండి కూడా మాంత్రిస్తారు. ఎవరి నామములో యేసు పేరట, యేసు నామం అనే నామములో మాంత్రిస్తారు. ఆ మంత్రముల ద్వారా కొన్ని రోగాలు పోతున్నాయి, కొంతమందికి పిల్లలు అవుతున్నారు, కొంతమందికి అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నటువంటి దాన్ని కూడా మన గ్రామంలో కూడా కొంతమంది పెద్దలైన వారు చెప్తుంటారు. ఎవరు? ఆ వ్యక్తుల గురించి. కనుక వీళ్ళు కూడా ఒక మరి యూదుడైనటువంటి మరి ఒక వ్యక్తి, సైకోరస్ అన్నటువంటి ఒక వ్యక్తికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు కూడా ఇలా మాంత్రించినది యేసునామము అని పౌలు ఎలాగైతే దయ్యములు మరి వెళ్ళగొడుతూ అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడో వీళ్ళు కూడా 7 మంది కొడుకులు ఇలానే చేయడానికి పూనుకున్నారు.
యూదుడైన స్కెవయను స్కెవయను ఒక ప్రధాన యాజకునికి మరి కుమారులు 7 ఉన్నారు. ఆ 7 కూడా ఇలానే యేసునామం పేరిట మంత్రిస్తున్నారు. కొందరి దగ్గరికి వెళ్ళి యేసునామం పేరిట అంటే యేసునామం పేరిట మంత్రించినప్పుడు దేవుడు చేస్తున్నాడని మీరు అనుకుంటారు. అంతేనా? యేసునామం పేరిట చేసే ప్రతిదీ కూడా ఈరోజు చాలా మంది అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కూడా చేస్తున్నారు యేసునామంలోనే. అలాగే మంత్రించే వారు కూడా యేసునామం ఉచ్చరణ చేస్తున్నారు. ఇల్లు కూడా 7 మంది కొడుకులు ఇలా చేస్తూ అందుకు ఆ దయ్యము నేను యేసు నాకు తెలుసు, ఈ దయ్యం అంటుందండి, దయ్యం అంటుంది. ఆ 7 నుండి ఒక వ్యక్తికి దయ్యం పట్టింటే వీళ్ళు వెళ్ళి ఈ యొక్క మరి యూదుడైనటువంటి ఆ యొక్క ఒక ప్రధాన యాజకుని కుమారులు వీళ్ళు మరి 7 అయితే ఈ 7 వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉచ్చరణలు చేస్తున్నారు యేసునామం పేరిట చేస్తుంటే ఆ దయ్యం పట్టిన వ్యక్తి అంటున్నాడు నాకు యేసు తెలుసు. పౌలు కూడా తెలుసు, పౌలు భక్తుడు, యేసు భక్తుడు, యేసు దేవుని కుమారుడు అని కూడా నాకు తెలుసు. దయ్యం అంటుంది మాట, దయ్యం అంటుందండి. యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరనేది తెలుసు. కానీ మీరెవరు? మీరు భక్తులు కాదు, మీరు దేవుని నమ్మలేదు, యేసు ప్రభును విశ్వసించలేదు, యేసు ప్రభును వెంబడించలేదు మీరు అని చెప్పి మీరెవరు అని అడిగింది ఆ దయ్యం. ఈ దయ్యము పట్టినవాడు మరి మీరు ఎవరు అని అడిగి వారి మీదకి ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసుకొని దయ్యం పట్టింది. మళ్ళీ ఎవరు? మాంత్రికుల వారికి. అంటే మాంత్రికులకు ఏం పట్టింది? దయ్యం పట్టింది. దయ్యం పట్టిన గోలి దగ్గరికి వెళ్ళి యేసునామం ఉచ్చరణ చేయడానికి వెళ్ళారు వీళ్ళు. మరి అక్కడ దయ్యం అంటుంది యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, కానీ మీరెవరో నాకు తెలియదు. కనుక సన్నాసులారా, దొంగలారా, మీరు మరి సాతాను సంబంధులై ఉండి దేవుని మీ పేరట ఉచ్చరణ చేస్తారా నా మీద అని చెప్పి ప్రియమైన వారులారా వారిలో 7 2 లొంగ తీసుకొని వారిని గాయపరిచి వారిని వస్త్రహీనులుగా చేసి మరి దిగంబరులుగా చెప్పిందంటే అంటే దయ్యం ఏం చేసిందంట? దయ్యం ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసుకొని నిలిచెను. అందుచేత వారు దిగంబరులై వస్త్రహీనులై గాయముల చేత మరి గాయములు తగిలబడిన వారై ఆ ఇంట్లో నుండి పారిపోయి దిగంబరులుగా తిరిగారంటే ఎవరండి? మాంత్రికులు. అంటే మాంత్రికుల పరిస్థితి బుద్ధి లేని అవివేకులు మాంత్రికులు నమ్ముతారు, బుద్ధి లేని అవివేకులు మాంత్రికులు. కానీ ఇక్కడ దయ్యం ఏమంటుందంటే దయ్యము పట్టిన వాళ్ళ యేసు పేరట వీళ్ళు చరణ చేసినప్పుడు దయ్యం 2 ఆ యొక్క ప్రధాన యూదుడైనటువంటి ప్రధాన యాజకుని 7 కొడుకులు మరి 2 లొంగ తీసుకొని వారిని గాయపరిచి వస్త్రహీనులుగా పరిచి మరి దేశ దిగంబరులుగా తిప్పిందండి దయ్యం. కనుక జాగ్రత్త, మాంత్రాల ద్వారా ఏదో జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసి అలాగే కిందికి చూద్దామా? కిందికి చూద్దాం. ఈ సంగతి ఎఫెసీలో ఉన్నటువంటి సమస్త యూదులకు గ్రీకు దేశస్థులకు తెలిసింది విషయం. వీళ్ళు యేసునామమును ఉచ్చరించిన చేయగలరు కానీ ఆ దయ్యం పట్టినవాడు మీరు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, అపోస్తులు ఎవరో తెలుసు, కానీ మీరు మటుకు ఎవరో నాకు తెలియడం లేదు, మీరు భక్తులు కాదు, మీరు కూడా దయ్యం పట్టిన వాళ్ళు నా మీదనే ఉచ్చరిస్తారా అన్నట్టుగా ప్రియమైన వాళ్ళ తిరగబడి దయ్యము వారిని లొంగ తీసుకుని గాయపరిచి వస్త్రహీనులుగా చేసినప్పుడు ఈ విషయం ఎఫెసీలో ఉన్నటువంటి యూదులకు గ్రీకు దేశస్తులకు అందరికీ తెలియవచ్చినప్పుడు వారందరికి భయం కలిగింది. అమ్మో, యేసునామమున మనం ఉచ్చరించడానికి వీలు పడదు, మనం యేసునామమును వాడకూడదు, మన మంత్రాల ద్వారా అది పవిత్రమైన నామం అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకొని భయం కలిగను కనుక ప్రభువైన యేసు నామము గణపరచబడిన యేసు నామమును
పవిత్రంగా కనపరచాలి. కానీ దయ్యం పట్టిన వారు యేసు నామమును కూడా ఉచ్చరించారు. మరి ఏదో చేయాలనుకున్నారు, అపోస్తులు చేస్తున్నట్టుగా వీరు ఏదో చేయాలనుకున్నారు. కానీ వీరు అనుకున్నది వీరికి ఎదురైపోయింది. వీరు అనుకున్నటువంటిది వీళ్ళకు ఫెయిల్ అయిపోయింది. కనుక ప్రేమైన వాళ్ళ కిందికి చూస్తే ఇంకేమన్నాడు? కనుక విశ్వసించిన వారందరూ అనేకులు ఆ రోజు ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి చెప్పుకునేది. యేసు ప్రభు నామములో పౌలు గారు ఎలాంటి మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగే వాటిని ప్రజలందరూ ముందర చెప్పుకోవచ్చు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి వీటిని నమ్ముకున్నాం ఇంతవరకు, వీటి ద్వారా ఏదో జరుగుతుందని, వీటి ద్వారా ఏదో మేము వరగబెడతాం, వీటి ద్వారా మేము ఏదో చేయగలమని. కనుక మాంత్రిక విద్యలు కలిగినటువంటి అనేక పుస్తకములు తెచ్చి, గ్రంథములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేశారు. వాటిని లెక్క చూడగా ఎంతమా? 50,000 వెండి రూకలాయలు. వాటి విలువ అంటే ఆ పుస్తకములో విలువ ఆ రోజుల్లోనే. మాంత్రిక విద్యలకు సంబంధించిన కొన్ని కట్లు దయ్యము నుండి తయారైపబడినవి, రాయబడినవి కట్లుగా వాటిని ఉపయోగించే వారందరూ కూడా పరమైన వారు దయ్యము పట్టిన వారు. వారికే దయ్యం పట్టింది. నువ్వు నాకేదో జరిగింది, నాకేదో మేలు జరగాలని వెళ్తున్నావు అంటే ఆ దయ్యం మీకు పట్టిస్తాడు. మీరు కూడా దయ్యం పట్టించుకోవడానికి మీరు వెళ్తారు. దయ్యమును విడిపించుకోవడానికి మీరు దేవుని యందు స్థిరులుగా, గనులుగా, గొప్పవారుగా అవుతారు. నిర్ణయం నీకే వదిలేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక